వైదిక గ్రంథాలని ఎలా చదవాలి అనేది ఒక పద్ధతి ఉంది. ఇప్పుడు చాలా వరకు ఈ పాస్టర్లు చేస్తున్న పని ఏంటంటే వాళ్ళేదో పుస్తకాలు తీసుకున్నారు, చాలా వరకు నేను చూస్తే వాచకాలు తీసుకుంటున్నారు. ఆ వాచకాలలో మూల శ్లోకాలు లేవు, సంస్కృతంతో వీళ్ళకి ఎలాంటి టచ్ లేదు. సో వీళ్ళు తీసుకొని చదువుతారు. బట్ మన వైదిక సంప్రదాయం ప్రకారం ఏదన్నా తెలుసుకోవాలంటే గురువు దగ్గరికి వెళ్ళాలి. ఆ విషయాన్ని భగవద్గీత 4వ అధ్యాయం 34వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్తాడు. నీకు ఏదైనా విషయం తెలుసుకోవాలంటే నువ్వు గురువు దగ్గరికి వెళ్ళు, ఆయన అడుగు. ఎందుకంటే ఆయన అన్నీ చదివాడు, అన్నీ తెలుసు. కానీ ఈ రోజులలో గురువు మనకు దొరకకపోవచ్చు. అలాంటప్పుడు కనీసం మూల గ్రంథాలైనా తీసుకొని వీళ్ళు రిఫర్ చేస్తే మనం దానికి జవాబు చెప్పవచ్చు. కానీ అది కూడా చెప్పరు వీళ్ళు. ఇక మనం విజయప్రసాద్ రెడ్డి గారి దగ్గరకు వద్దాం. ఈయన ఏం చేస్తున్నాడంటే పద్మపురాణం అనే ఒక పురాణాన్ని తీసుకొని అక్కడ ఈ అప్సరసలు ఎవరైతే శపించబడ్డారో వాళ్ళ గురించి ప్రస్తావన చేస్తూ శ్రీకృష్ణుడే వాళ్ళని వేశ్యలుగా మార్చాడని ఒక మాట చెప్తారు.